రాషా టండన్ రీసెంట్‌గా చేసిన సాంగ్ 'ఉయ్యమ్మ'. ఈ సాంగ్‌తో రాషా టండన్‌కి హోల్ ఇండియా వైస్ ఫుల్ క్రేజ్ వచ్చింది. అలాగే సింగర్ అయిన మధుబాటి బాగ్చికి మంచి నేమ్ వచ్చింది. ఈ సాంగ్ వల్ల మీనాక్షి చౌదరి తమిళ్లో దళపతి విజయ్‌తో 'గోట్' అన్న మూవీ చేశారు. ఈ మూవీతో మీనాక్షి చౌదరి తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీలో మీనాక్షి చౌదరికి అంత క్యారెక్టర్ స్కోప్ లేకపోవడం వల్ల ఇప్పటివరకు చాలా మూవీస్‌కి ప్రమోషన్ చేసిన నిహారిక ఎన్‌ఎం తను ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీని మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నారు. తన మూవీకి తను ఎలా ప్రమోషన్స్ చేసుకుంటుందని ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ రాషా తండాని రీసెంట్‌గా రాషా తండాని ఒక సాంగ్ చేసింది 'ఉయమ్మ' అన్న సాంగ్. ఆ సాంగ్ హోల్ ఇండియా వైస్ ఫుల్ ఫేమస్ అయింది. ఇప్పుడు ఈ రాషా తండాని ఎవరా అని రీసెర్చ్ చేస్తున్నారు. రాషా తందాని బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన రవీనా టండన్ వాళ్ళ కూతురు. కృతి సనన్ చేసిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మిమి'. ఈ మూవీతో కృతి సనన్‌కి నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు కృతి సనన్ ఒక మూవీ చేయాలనుకుంటుంది. తెలుగులో పాయల్ రాజ్‌పూత్ చేసిన 'మంగళవారం' మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా కృతి సనన్‌ని తీసుకోవాలని అనుకుంటున్నారు. నిహారిక ఎన్‌ఎం ఇప్పటివరకు మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. అయితే మూవీ ఇండస్ట్రీకి నిహారికకి కనెక్షన్ ఉంది. మూవీ ఇండస్ట్రీలో ఏ మూవీ వచ్చినా కానీ ప్రమోషన్స్ కోసం నిహారికని కన్సల్ట్ అవుతారు. నిహారికతో ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఆ మూవీ సూపర్ హిట్ అవ్వాల్సిందే. అయితే రీసెంట్‌గా నిహారిక ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీ మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్ కాబోతోంది. దీన్ని నిహారిక వైష్ణవి చైతన్య బ్యూటీ సీక్రెట్ కోసం వాళ్ళమ్మ చాలానే చేస్తున్నారంట. వైష్ణవి చైతన్య తన ఇంటికొచ్చినప్పుడు తనకి సున్నిపిండి అవన్నీ తీసి వైష్ణవి చైతన్యకి పూసేవారంట. ఈ మాటను స్వయంగా వైష్ణవి చైతన్య చెప్పారు. అప్సరా రాణి రీసెంట్‌గా చేసిన మూవీ 'రాచరికం'. ఈ మూవీస్ ప్రమోషనల్ భాగంగా అప్సరా రాణి అనంతపూర్‌కి వెళ్లారు. నేహా శెట్టి 'డీజే టిల్లు' మూవీతో ఫుల్ ఇమేజ్ తెచ్చుకున్నారు తెలుగులో. అలాగే 'రాధిక' అన్న పేరుతో యూత్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. దాని తర్వాత నేహా శెట్టి చాలా మూవీస్ చేశారు. అయితే ఆ మూవీస్ కొన్ని ఫ్లాప్ అయిపోయాయి. ఆ తర్వాత నేహా శెట్టి ఇప్పటివరకు తెలుగులో ఏ మూవీకి సైన్ చేయలేదు. వైష్ణవి చైతన్య 'బేబీ' మూవీతో యూత్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే వైష్ణవి చైతన్యకి 'బేబీ' మూవీ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. దీనికోసమని వైష్ణవి చైతన్య ఒక హీరోయిన్‌గా తన హెయిర్ కేర్, అలాగే తన మేకప్, డ్రెస్సింగ్స్ గురించి కేర్ తీసుకోవడానికి అప్సరా రాణి 4 లెటర్స్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'ఊలాలా ఊలాలా' అన్న మూవీ చేశారు. అలాగే 'థ్రిల్లర్' అన్న మూవీ చేశారు. ఈ 3 మూవీస్ చేసినా గానీ అప్సరా రాణికి మంచి ఇమేజ్ రాలేదు. అయితే 'క్రాక్' మూవీలో 'బూమ్ బదల్' సాంగ్‌తో తనకి ఫుల్ క్రేజ్ వచ్చింది. దీని తర్వాత మీనాక్షి చౌదరి తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు మీనాక్షి చౌదరి తమిళ్ ఇండస్ట్రీపై పడ్డారు. తమిళ్ ఇండస్ట్రీలో 'గోట్' అన్న మూవీ చేశారు. 'గోట్' మూవీతో ఇమేజ్ వచ్చింది. అయితే క్రేజ్ పెరగడానికి మీనాక్షి చౌదరి ఒక మ్యూజిక్ ఆల్బమ్ కోసం ఒక ప్రైవేట్ సాంగ్ చేశారు. వైష్ణవి చైతన్య రీసెంట్‌గా తన బ్రదర్ బర్త్‌డే జరిగింది. వైష్ణవి చైతన్య తన విషెస్‌ని తన బ్రదర్